దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నా సరే మన పార్టీ ఒక ప్రత్యేకమైన ఘనత అనేది ఈరోజు సాధించింది. అది కూడా మన గౌరవనీయటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు నారా లోకేష్ గారు అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అదే కార్యకర్తల సంక్షేమ నిధి. ఇది ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు చేయనటువంటి ఒక గొప్ప మహత్వరమైన కార్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము మొదటిసారి ఈ మంగళగిరి కార్యాలయానికి రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా అంటే ఒరిస్సా బార్డర్, అక్కడి నుంచి వచ్చాం. ఒక మా కార్యకర్త వీళ్ళ నాన్నగారు చనిపోతే ఇన్సూరెన్స్ కోసం వచ్చామండి. రాగానే వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకొని మీ సమస్య ఏంటి, దేనికి వచ్చారు అని మమ్మల్ని కనుక్కొని మా తాలూకా డాక్యుమెంట్లన్నీ పరిశీలన చేసి అవన్నీ సరిపోయిన చేసి మాకు చక్కగా ఆతిథ్యాన్ని కూడా ఇక్కడ ఇచ్చి ఇంత పెద్ద విధానాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టారు. చాలా బాగా ఉందండి. అలాగే ఇన్సూరెన్స్ కావాలంటే ఈ రోజుల్లో కొన్ని వేలు లక్షలు పెడితే కానీ ఇన్సూరెన్స్లు క్లెయిమ్స్ పాలసీలు రావట్లేదు. వచ్చిన పాలసీ క్లెయిమ్ చేసుకోవాలన్నా కూడా క్లెయిమ్స్ కూడా ఎక్కడ జరగట్లేదు. కానీ మనం కట్టింది కేవలం ఒక 100 రూపాయలు. ఈ 100 రూపాయలు కూడా దాని వ్యాలిడిటీ 2 years మనం కడితే 100 రూపాయలకి మనకి ఇన్సూరెన్స్ కార్డు వస్తుంది. దీని ద్వారా మనకి 50 రూపాయలు పడుతుంది ఒక 1 yearకి. అంత తక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ అనేది దేశంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీ చేయలేదు.